మన జీవితంలో హండ్రెడ్స్ ఆఫ్ సపోర్టర్స్ మనకు అవసరం లేదు. ఒక వాల్యుబుల్ రియల్ మెంటార్ సరిపోతుంది. ఇది మహాభారతం నుంచి మనం ప్రూవ్ చేయొచ్చు. కృష్ణుడిని దుర్యోధనుడు, అర్జునుడు యుద్ధంలో నాకు సపోర్ట్ చేయమని అడిగినప్పుడు కృష్ణుడు అంటాడు, నా నారాయణ సేన మొత్తం ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కడినే అస్త్రాలు లేకుండా యుద్ధం చేయకుండా ఒకవైపు ఉంటాను, మీరే చూస్ చేసుకోండి అంటారు. అప్పుడు దుర్యోధనుడు నారాయణ సేనని చూస్ చేసుకుంటాడు. చాలా నెంబర్ ఆఫ్ వారియర్స్ అందులో ఉంటారు, యుద్ధం గెలవచ్చు అని ఆశతో ఉంటాడు. కానీ అర్జునుడు, కృష్ణుడు ఒక మంచి మెంటర్, కృష్ణుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే యుద్ధం మనం గెలవచ్చు, కాబట్టి కృష్ణుడిని చూస్ చేసుకుందామని కృష్ణుడినే చూస్ చేసుకుంటాడు. కృష్ణుడు యుద్ధంలో అర్జునుడికి ప్రతి అడుగడుగున తోడుంటూ అడుగడుగున మార్గనిర్దేశకత్వం చేస్తూ అర్జునుడిని, పాండవులని యుద్ధంలో ఫైనల్గా గెలిపించాడు. అండ్ దుర్యోధనుడు చూస్ చేసుకున్నటువంటి లక్షలాది నారాయణ సేన కూడా అర్జునుడి చేతిలో ఓడిపోయింది. ఎందుకంటే అర్జునుడు ఎవరి సలహాలను సూచనలను పాటిస్తున్నాడు? శ్రీకృష్ణుడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు క్వాంటిటీ కంటే క్వాలిటీ చూస్ చేసుకోవాలి. ఇటువంటి మరిన్ని అమూల్యమైన విషయాలు మహాభారతంలో దాగున్నాయి. వాటన్నిటిని మనం వెలికితీసే ప్రయత్నం చేద్దాం. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.